సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బీబీపేట్ పరిసర గ్రామాల్లో అకాల వర్షం రైతుల్లో కన్నీటిని నింపుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వరకు పంట నీటిపాలైంది. చేతికొచ్చిన పంట నీటిపాలై తప్పని కష్టం తీరని నష్టంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పుట్టెడు అప్పులు చేసి పంట పండిస్తే వరుణుడి ఉగ్ర రూపానికి ఊహించని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతులను పట్టించుకునే వారే లేరని, ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వనగండ్ల వానకు వడ్లు రాలిపోయినాయి. ఈ జొన్నలేమో మొలకచ్చి మొత్తము భూమి పాలు అయిపోతుంది. కావున దయచేసి ఇక్కడ కల్లేరు మండల్ పెద్ద మనుషులు పైన ఒక్కరి పైన ఇది వరకు అగ్రికల్చరే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పైన మా బీపేటకు మాత్రము ఎవరి పైన రాలేరు. కావున దయచేసి మాకు కేంద్ర ప్రభుత్వము మాకు దయచూపాలే. ఇప్పటి వరకు ఎవరు వచ్చి చూడడానికి ఎవరు రాలేదు. అన్నీ ఖరాబ్ అవుతున్నాయి పంటలన్నీ. మరి పంటలు ఖరాబ్ అవ్వడానికి ఏమైనా చేయాలని అధికారులు చేయాలని అంటున్నాం. ఎవరు రాలేదు. మరి ఇప్పటి వరకు మా పంటలు నష్టమైనవి. మరి ఎట్లా మా పరిస్థితి ఏం చేయగలరు అంటూ ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. దగ్గర పొలం వేసినాం, జొన్న మొత్తం మొలక వేసినాయి, ఆనకు తడిచి ఏదైనా సాయం చేయాలి పెద్ద అధికారులు. కల్లేరు నుంచి ఎవరు వస్తలేరు, చూస్తలేరు. నష్టం అనగండ్లు పడ్డాయి, వర్షాలు పడ్డాయి, ఎవరు వస్తలేరు, ఏం చూస్తలేరు. పంటలు పొలాలు నీరున్నాయి, మొలక వచ్చినాయి. మరి మొత్తము మాకేమన్నా ఆదుకోవాలి. మొత్తము ఆనలు వాడి మొత్తం ఇది అవుతుంది. ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలి సారు. మరి మొత్తము ఇట్లనే అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మొత్తం ఆనలు వాడి మొత్తం నష్టమైంది. మరి మాకేమన్నా ఆదుకోవాలి ప్రభుత్వం. ఏమన్నా రాలేరు సారు. ఓళ్ళు రాకొచ్చిర్రు, రాసుకపోకొచ్చిర్రు, ఓళ్ళు పట్టించుకోకొచ్చిర్రు. మరి మా దిక్కు సారు లేరు, ఓళ్ళు లేరు. ఇట్లా